గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 12వ స్కందం 2వ అధ్యాయం కలియుగ లక్షణాలు. శ్లోకం 6. దూరేవారైన తీర్థం లావణ్యం కేశధారణం ఉదరం భర్త స్వార్థ సత్యత్వే దాష్ణమేవహి దాస్యం కుటుంబభరణం యశోర్ధే ధామసేవనం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. కలియుగంలో ఏ విధంగా జనాలు మూర్ఖులు బుద్ధిహీనులై ఉండి ఎక్కువ మంది వాళ్ళు ప్రతిదీ కూడా తెలుసుకోవాల్సింది ఒకటైతే వాళ్ళు తలకిందులుగా అంటారు. టాప్ సీటర్వి అంటే అన్ని తారుమారు అవుతాయి. మామూలుగా చదువుకున్నవాడు ఎవడే అంటే ఆత్మదృష్టి ఉన్నవాడు. చదువుకున్నవాడు ఎవడే అంటే ఎవరైతే నైతిక విలువల్ని పాటించగలుగుతున్నాడు. కానీ కలికాలంలో వాళ్ళు డేటా సమాచారాన్ని కక్కినట్టుగా తలకెక్కించుకొని వాళ్ళు ఏ డిగ్రీని తెచ్చుకుంటే వాళ్ళని చదువుకునేవాళ్ళు. అంటే దానివల్ల వాడి చరిత్ర మారటం లేదు, దానివల్ల ఆయన స్వభావమే మారటం లేదు, దానివల్ల అతను ఉపయోగపడే పనులు ఏం చేయటం లేదు. కేవలం పొట్టపోసుకోవడానికి డబ్బులు సంపాదించుకుని అంటే అదే తినడం పండుకోవడం అనేది పశువులు కూడా చేస్తున్నాయి. అది చేయగలిగితేనే అది చాలా గొప్ప విషయం అనుకుంటారు. అది ఏం మనిషి ఎట్ట బతకాలా, ఏం తెలుసుకోవాలా, ఏమవుతుంది, జీవితాన్ని గురించిన ఏబిసిడీలు తెలియవు. బస్ ఏమంటే నేను ఎంకామ్ చదివాను సార్, పిహెచ్డీ చేశాను సార్, 4 గీసుకోవడానికి పనికి వస్తాయి. డిగ్రీ వెనకాల ఈ డిగ్రీ కాగితాలు 4 గీసుకోవడానికి. నేను మనశ్శాంతి లేదు, మనకి తప్పుడు ఆలోచనలు పోవు, మనకి అంత స్వార్థం. అంటే జాగ్రత్తగా ఉండాలి. మరి చదువుకున్న వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండాల్సి వస్తే ఇంకా ఎవరిని మంచి వాళ్ళుగా భావించాలి. ఇక ప్రభుపాద అన్నాడు, పోలీస్ మీరు ఎయిర్పోర్ట్కి పోతే వాళ్ళని చెక్ చేయాలి. నేను ఎవరు నమ్మడానికి లేదు. విమానాల్లో తిరిగేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద కుటుంబాల నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు, అంటే బిజీగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా చెక్ చేయాల్సింటే ఇంకా ఎవరు నమ్మాల? అంటే ఈ చదువులు దాని అంటారు మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, క్యారెక్టర్ ఫార్మింగ్ ఎడ్యుకేషన్. ఇంతకుముందంతా కూడా చదువులు అంటే విద్యా దదాతి వినయం. ఎంత చదువుకున్నాడంటే అతనిలో అంత అంటే లోతైనటువంటి వ్యక్తి. కానీ ఈరోజు డాంబికం అంటే మనకి నిజంగా మన దగ్గర స్టఫ్ ఏం లేదు, అది ఈ డిగ్రీలు చూపించుకోవాలి. నేను ఇది సార్, నేను అది సార్ అని చెప్పి ఎదుర్కొని చూస్తే కనిపించేది ఏం లేదు. అక్కడ మా డిగ్రీలు చూసి మమ్మల్ని గౌరవించాలి. అది కూడా చెప్పారు. మామూలుగా వ్యక్తి వల్ల ఆ కుర్చీకి, అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ప్రధానమంత్రి పీఠానికి గౌరవం తెచ్చాడు. మన ప్రధానమంత్రి అంత గొప్ప వ్యక్తి అని. మనకి చరిత్ర ఏం లేదు, నేను పిఎం నేను చెప్పుకుని అంటే నేను చాలా పెద్ద వ్యక్తి. పీఠం చూపించి గౌరవాన్ని డిమాండ్ చేయడం, లేదా మీరు మీ యొక్క స్వభావం వల్ల, మీ యొక్క నిస్వార్థత వల్ల, నిబద్ధత వల్ల, అంటే నమ్మదగ్గ వ్యక్తిగా
మంచి వ్యక్తిగా ఇతరులకి అంటే నాయకుడు అనగానే నాయకుడు అంటే దాని అర్థం ఇతరులకి మేలు చేసేవాడు. నాయకుడు దాన్ని జేబులు కొట్టేవాడు నాయకుడు అవుతాడు అనేది, జనాలు మోసం దోచుకునేవాడు నాయకుడు అవుతాడు ఈ రోజుల్లో. అంత దస్యు రాజన్య ఇదే కలియుగ లక్షణాల్లో. ఈ కలికాలంలో ఎవడైతే వాచాలుడు కబుర్లు చెప్పి జనాలకి కళ్ళబల్లి కబుర్లు నమ్మించి వెనక నుంచి అంతా దోచుకుంటూ ఉండడు. అట్లాగే గురువుల్లో కూడా ఎవడైతే టీవీల్లోకి వచ్చేసి గట్టిగా కేకలేసి మాట్లాడేస్తాడు జనాలు, ఈయన సత్య హరిశ్చంద్రుడిలాగా ఎవడైనా అంటే పాటించేవాడు ఆ పాటించడం ఎంత కష్టమో తెలుసు కాబట్టి ఆయన నెమ్మదిగా చదువుతూ ఉంటాడు. అంత సులభం కాదు, భక్తుడు కాదు. కానీ మనం భక్తి రావాలనే కోరికే లేదు, భక్తుడు మనం అయ్యే ప్రశ్న లేదు. కాబట్టి డాంబికంగా ఎలా జనాల్ని నమ్మించాల ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఈరోజు ఈ కలియుగంలో ఇంకా ఏమి కలియుగపు లక్షణాలు అంటే ప్రతిదీ కూడా మనం ఒకటి ప్రమాణం ఒకటైతే జనాలు దానికి విపరీతంగా పోతూ ఉంటారు. మామూలుగా వైరాగ్యం ఉన్నవాడిని ఇంతకుముందు ఎంతో గౌరవించేవాడు, ఇప్పుడు డబ్బులో ఉన్నవాడిని వాడు ఎట్ట సంపాదించాడు, దానివల్ల వాడు ఎట్ట చెడిపోతున్నాడు. డబ్బులు ఉంటే చాలు. నన్ను చదివాం కదా, డబ్బులు ఉన్నవాడికే గౌరవం, డబ్బులు లేకపోతే వాడిని వీడే దేనికి పనికి వస్తాడు. అంటే మంచితనాన్ని చూసేది లేదు. ఈ రకంగా ప్రతిదీ దాన్ని అంటారు తారుమారైనటువంటి విలువలు. ఈరోజు ఇంకా ఈ కలియుగంలో అటువంటి లక్షణాలు ఏంది ఈ రోజుల్లో ఇక్కడ ఎన్నో పాయింట్ ధీరేవారైన తీర్థం అదొకటి, లావణ్యం కేశధారణం, తర్వాత ఉదరం భర్త స్వార్థ సత్యర్థ ద్వార్షణమే వచ్చి 4, దాస్యం కుటుంబ భరణం 5, యశోర్ధ ధర్మసేవనం. ఈ కలియుగం యొక్క మరొక 6 లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పబడుతున్నాయి. ఏంటే దూరంలో ఉన్న జలాశయమే తీర్థస్థానముగా భావించబడును. ఈ కలకత్తాలో ఉండేవాళ్ళు వాళ్ళు హిమాలయాల దగ్గర అక్కడ గంగా స్నానానికి, అదే గంగ కలకత్తాలో కూడా హుగ్లీ నది అంటే గంగా నది, అంటే అదే అట తిరిగి కలకత్తా దగ్గరికి వచ్చి అక్కడి నుంచి గంగా సాగర్ అది సముద్రంలో కలుస్తుంది. అంటే మీరు హరిద్వార్లో స్నానం చేసిన కలకత్తా గంగలో ఒకటే కదా ఫలితం. వీళ్ళకి అటాటే వీళ్ళకి ఈ కలియుగంలో తలకాట పని చేస్తుంది. ఇక్కడ గంగా అనేది అక్కడికి పోయి రావాలి ఏందా అంటే అదంతే. అది అంటే వాడికి నిజంగా గంగ మీద శ్రద్ధ కదా, అట్లా తిరిగి రావడానికి అట్ట పోయి తిరిగి వద్దాం అని చెప్పి వాడికి బాగుపడదాం అనే ఉద్దేశం ఏం లేదు. సాకు చెప్పి ఎట్లా పనులు తప్పించుకుని అట్లా తిరిగేసేవాడు. అట్లాంటి మెంటాలిటీ మనకి. గంగాదేవి అంటే శ్రద్ధ ఉంటే, గంగాజలం అంటే శ్రద్ధ ఉంటే మనం ఎక్కడ గంగ ఉన్నా దానికి విలువ అదే ఉంటుంది. అట్లా కాదు కలికాలంలో అంతా పోయి వస్తూ ఉంటారు. మేము హరిద్వార్ పోయి వచ్చినాము, మేము గంగాసాగర్ పోయి వచ్చినాము. దూరంలో ఉన్న జలాశయమే తీర్థస్థానంగా భావించబడు. దానికి ఇంకో అర్థం కూడా, మామూలుగా ఇంతకుముందు జనాలు తీర్థస్థానాలకు పోయేవాళ్ళు, తీర్థ స్నానాలు కాదు తీర్థస్థానాలకి, తీర్థస్థానం పిలిగ్రిమ్ ప్లేసెస్. ఇలా ఎందుకు పోయేవాళ్ళే అంటే వాడు ఎందుకు పోతున్నాడు వాడికి తెలిస్తే, నేను హరిద్వార్ ఎందుకు పోవాలా, నేను బృందావనం ఎందుకు పోవాలా, ఎందుకు పోతారా, దేవుడిని తెలుసుకోవాలా, దేవుడికి దగ్గర అవ్వాలా, అంటే లేకపోతే ఎందుకు పోతున్నాడు హరిద్వార్ పోయి అక్కడ
నువ్వు సారాయి తాగడానికి పోతున్నావు, సిగరెట్లు తాగడానికి పోతున్నావు, అక్కడ పెళ్ళాం బిడ్డలతో పోయి అక్కడ పాడు పనులు చేయడానికి పోతున్నావు, అంత పోయి అంటే మన తలకాయ పాడైతే అక్కడికి పోతే సడన్గా అది కరెక్ట్ అయిపోతుంది, బుద్ధి అక్కడికి పోతుంది. వాడెవడో సిగరెట్ తాగేవాడు హరిద్వారిపోతాడు. వాడి సిగరెట్ తాగే అలవాటు అయితే అక్కడ ఎంతసేపు బెగబట్టు కూర్చుంటే అంటే ఆ పనే చేస్తాడు. నేను అలవాటు కదా. అంటే తీర్థస్థానాలకు ఎందుకు అయిపోయేదంటే మనకి జీవితంలో ఎలా తలకాయం సరి చేసుకోవాలో తెలీదు, మనం ఏం సాధన చేయాలో తెలీదు, ఏం తెలుసుకోవాలో తెలీదు. తీర్థస్థానాలకు పోతే అక్కడ మునులు ఋషులు వాళ్ళు అంటే వాళ్ళు ఈ సామాజిక జీవితాన్ని, ఈ బద్ధ జీవితాన్ని, ఈ మామూలు జీవితం ఎంతవరకు తాపత్రయాల్లో పడి, భోగాల్లో పడి, తాపత్రయాల్లో పడి అటు వాళ్ళు ఇటువంటి వ్యక్తుల నుంచి ఇటువంటి దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు తీర్థస్థానాల్లో ఉండి చక్కగా దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. పవిత్ర జలాలు అక్కడ చక్కగా స్నానం చేసి కొంత లాభం. తర్వాత అక్కడ గుళ్ళు గోపురాలు ఉంటాయి, ఇంకొంత లాభం. అంతకంటే కూడా ఎక్కువ అక్కడ ఆశ్రమాలు ఉంటాయి. ఆశ్రమాలు, వాల్మీకి ఆశ్రమం, ఇట్లా అక్కడికి వెళ్ళి చక్కగా ఎవరైతే వాళ్ళు మనుషులే, మనము మనుషులే లేదా, ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు మనుషులే. వాళ్ళకి కొమ్ములు వచ్చి పైనుంచి కింద పడినాడు కాదు, వాళ్ళు కూడా మనలాగే పుట్టినాడు. కానీ వాళ్ళు ఏ విధంగా భగవంతుడి సేవలో సాదా జీవితం గడుపుతూ భగవంతుడి సేవలో ఆనందంగా బతకగలుగుతున్నారు. మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా దరిద్రుడిలాగా ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్నారు కదా. ఎవడు ధనికుడు అంటే ఎవరైతే ఉన్నదానిలో సంతోషంగా ఉంటాడో వాడు ధనికుడు. నీ దగ్గర 50 కోట్లు ఉండి దీన్ని ఎప్పుడు 100 కోట్లుగా చూడాలా, పరమ దరిద్రుడు. 50 కోట్లు ఉన్నాడు పరమ, అంతే కదా, వాడు ఇంకా దరిద్రం, ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పి. అంటే ఎవడు ధనికుడు అంటే ఎవడైతే ఉన్నదానిలో కడుపు నిండా తిని బాగా చక్కగా నిద్రపోయి లేచి ఉన్నదానిలో ఏం కంప్లైంట్ లేదు, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ ఈ కలియుగంలో ఒకరిని చూసి ఇంకోటి, ఇంకోటి చూసి ఇంకోటి, అది సరిపోతుందని తెలుసు కానీ అర్థం కావట్లా. వాడి దగ్గర అంతనే నా దగ్గర తక్కువ ఎందుకు ఉండాలి అటబడి. వాడు చెడిపోతే వాడితో పాటు మనం కూడా చెడిపోలేదు. మనకి బాగుపడ్డామంటే తెలియదు కాబట్టి మన రోల్ మోడల్స్ వీళ్ళే. నేను కూడా వాళ్ళలాగా ఆ స్థాయికి ఎప్పుడు ఎదగాల. అంటే ఈ కలియుగంలో తీర్థస్థానాలకి ఎందుకు పోవాలి అంటే అక్కడ మనకి ఋషులు మహాత్ములు ఎవరైతే మానవ జీవితం అంతర్ముఖ జీవితం, బయట వెతుక్కోవడం అంటే పశువులాగా, అంతర్ముఖ అంటే మీ ఆత్మజ్ఞానం కలిగింది, నా మనసు బయటికి ఎందుకు పరిగెడుతుంది, నాలో నేను ఆనందంగా ఉండొచ్చు కదా. కానీ జనాలకి విషయం తెలియదు, లేదా బయట అంత పరిగెడుతున్నారు అటు ఇటు అటు. ఎవడు ప్రశాంతంగా కూర్చొని మనకి ఎవడు కనిపిస్తాడు, భజన చేసేవాడు ఎవడు కనపడు. అంటే వాళ్ళందరూ అజ్ఞానంలో ఉండి ఏదో చేసేస్తే సుఖపడతావు అనుకుంటున్నారు. కానీ నిన్ను నువ్వు తెలుసుకో, నో దై సెల్ఫ్. అంటే నువ్వెవరో తెలుసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతావు, నేనెవరినో తెలుసుకుంటే నాకు ఏది సుఖాన్ని కలిగిస్తుంది, నేనెవరినో తెలుసుకుంటే నేను ఎవరిని ప్రేమించాలా. శరీరం అంటే మగ శరీరం అంటే ఆడ శరీరాన్ని ప్రేమించాలి, ఆడ శరీరం అంటే మగ శరీరం. ఈ ప్రకృతి ఇక్కడ ఉండేటువంటి ఇది పరిస్థితి. కానీ మనకు ఆత్మజ్ఞానం కలిగితే మనం ఒక పద్ధతిలో బతకాల. తర్వాత నేను లోపల ఆనందాన్ని పొందాల, ఆత్మానందం. మనుషులు
ఆత్మానందాన్ని పొందాలి. అది కాకుండా అదైతే ఇదైతే బయట మనం అలసిపోతాం, ఓడిపోతాం. భగవద్గీతలు చదువుతున్నాడు కృష్ణుడు 16వ అధ్యాయంలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్త కర్మ కర్తుమర్హసి. ఏం కర్మలు చేయాలంటే జాగ్రత్తగా భగవద్గీత నుంచి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, అన్నీ. అంటే మనం చేయవలసిన ఒకటి ఇంకోటి చేస్తుంటే మనకి ఫలితం ఎలా కలుగుతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడు, యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత. ఇష్టం వచ్చినట్లే ఎవరైతే బతుకుతూ ఉంటారో శాస్త్ర విధుల్ని గాలికి వదిలేసి యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత, వాళ్ళ మనోకల్పనల అనుసారంగా ఎవడైతే బతకడానికి ప్రయత్నం చేస్తారు నస సిద్ధి, వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. అంటే అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి సుఖం లేదు, దాని ప్రయోజనం లేదు. ఇంకా అన్నీ ఉండడంలో అర్థమైంది, వాళ్ళకి అన్నీ ఉంటే సుఖంగా ఉండాలి, అది మాత్రం లేదు, ఏం చేయాలి అని. దాన్ని నస సిద్ధి, సుఖం, విజయం లేదు, సుఖం లేదు. వచ్చే జన్మకి మనకి తెలియదు ఎక్కడికి పోతాం, వచ్చే జన్మకి మనకి ఎలాంటి జన్మ వస్తుంది మనకే తెలియదు. ఎందుకంటే మనం విచ్చలవిడిగా బతుకుతున్నాం. చనిపోయేప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది, బల్లి గుర్తొస్తుందా, గబ్బిలం గుర్తొస్తుందా, మనకి ఏం గుర్తొస్తుంది, వీడున్నాం. అది చచ్చేప్పుడు దగ్గర నిలబడి చూస్తే ఒకడెవడో చనిపోతున్నాడని చెప్పి మంచం మీద ఎందుకు తావడం అని చెప్పి తీసుకెళ్ళి చెట్టు కింద పండు పెడతాడు, పోతాడని చెప్పి వాడు పైన చూస్తున్నాడు. అది ఉడతా, అది బలి, ఈ లోపల చావు వచ్చింది, వాడు బలి జన్మెత్తాడు. ఇది ఆలోచన వాడికి లేదు. హరే కృష్ణ హరే కృష్ణ అని తెలియదు కదా. మామూలుగా సాగు దగ్గర పడుతుంటే హరే కృష్ణ పెరగాల అంతే కదా. మనకి వయసు వస్తుంటే మనకి దేవుడి వైపు మనసు పోవాలి ఎక్కువ. వయసులో ఉన్నాము, ఆ పనులని మనం పెట్టుకున్నాము, సొంత పనులు పెట్టుకున్నాం కదా. మనంతా మనం ఇది చేసుకుని అది చేసుకుని బాధ్యతలు ఎత్తుకుని అవి కూడా బాధ్యతలు చూసుకోవాలి. కాబట్టి కొంత భక్తి బాధ్యతలు అయిపోతుంటే తల్లిదండ్రులు చనిపోయినారు, కొన్ని బాధ్యతలు అయిపోయినాయి. కానీ మనకి తెలియకపోతే మనం ఆ టైంని మళ్ళీ ఇంకో మోహంలో పడ్డానికి, ఇంకో పనులు పడ్డానికి. ఇంతకుముందు తల్లిదండ్రులకి సేవ చేయాల్సి వచ్చింది, వాళ్ళు పోయారు, మరి ఇప్పుడు ఆ టైం ఏం చేయాలా? భగవంతుడి కోసం భగవద్గీత చదవడానికి, జపం చేయడానికి. మనకి ఈ విషయం తెలియకపోతే కొత్త సంబంధాలు అటు ఫోన్లు కొట్టుకున్నారు. కనీసం ఒకళ్ళతో సంబంధం ఉండే, అది పోతే నలుగురు అంటే ఖాళీగా నీ ఫ్రెండ్స్కి ఫోన్ కొట్టాలి కూర్చుని, వాడికో ఫోను వాడు చేస్తుండే. మా బ్రదరు బ్రాహ్మణం మేము ఏం చెప్పా, మీ ఇంట్లోనే ఒక భక్తుడిని దొరికా కదా నేర్చుకోవాలంటే ఆయనకి ఎన్ని తలకెక్కదు. ఆస్ట్రేలియాలో కూతురికో ఫోన్ కొట్టాలా, అమెరికాలో కొడుకో ఫోన్ కొట్టాలా, ఏమొస్తుంది? ఆ ఫోన్ చేస్తే లోపల పోయాడు అనుకోండి, ప్రాణం పోతుంది. అప్పుడేమవుతుంది? ఆ కూతురి ఇంట్లోనే అక్కడ పిల్లి జన్మ బలి జన్మ అయితే కదా, బ్యావ్ బ్యావ్ కూతురితో మాట్లాడని చూస్తున్నాడు, కానీ పిల్లి జన్మ. మేమంటే ఆ కూతురికి అర్థం నాన్న పిల్లిగా పుట్టుకొచ్చాడని. అంటే మనకి ఏం జన్మ వస్తుందో మనకి తెలియదు. మనకి ఏం జన్మ రావాలంటే కాన్సన్ట్రేటెడ్. అప్పుడు కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్లుగా పుట్టుకుతాడు, వాడికి పెద్ద అంటే వాడు బతుకంతా ఆలోచిస్తున్నాడు. ఆపరేషన్లు ఎట్ట చేయాలి, ఇంకా ఆపరేషన్ బాగా ఎట్ట చేయాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, చస్తాడు ఈ లోపల. వచ్చిన పుట్టిన తర్వాత వాడికి 5 ఏళ్ళు వచ్చి కత్తెర తీసుకొని తిరుగుతూ ఉంటాడు. బుద్ధి అలవాటు అయిపోయింది, నేను డాక్టర్ కావాలంటే. మనకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏం కావాలంటే పైలట్ కావాలన్నాడు ఒక ఆయన ఇక్కడ ఢిల్లీలో. ఏమండి నీ బతులు విమానం చూసినా దాఖలా లేదు, పైలట్ కావడం.
నేను టీవీలో చూసా, నేను సెల్ ఫోన్లో చూసా, నేను పైలట్ కావాలంటాడు. అంటే అంత ప్రమాదంలో చావాలా ఇది? అంతే కదా, పైలట్ అంటే ఎప్పుడు పైన ఉండాలి. ఏమాత్రం అసావధానంగా ఉన్న ఫినిష్, ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదా. ఇక్కడ తీర్థస్థానాలకి ఎందుకు పోవాలయ్యా? మామూలు మనం చెరువులో స్నానం చేస్తే మనకి ఆత్మజ్ఞానం కలిగేటైతే అక్కడ ఉండే కప్పలు ఆ చెరువులో అవన్నీ కూడా భక్తులైపోవాలి. కాబట్టి స్నానం చేయడానికి మనం తీర్థస్థానానికి వెళ్ళడం అది మూర్ఖత్వం. లేదా మనం తీర్థస్థానాలకి పోయేస్తే అదే మనం పుణ్యం సంపాదించుకున్నాం. బృందావనం పోయేస్తారు, అడిపోయి నేర్చుకునేది ఏం లేదు. మనం భక్తులతో పాటు ఉంటే, అందుకే వైష్ణవులు ఎప్పుడు ఒంటరిగా ఎక్కడికి పోవడం ఇష్టపడరు. మనం భక్తులతో పాటు పోవాలా, భజనలు జరుగుతాయి, భక్తులతో పాటు కావాలా, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ఉంటాం. భక్తులతో పాటు పోతుంటే వాడెవడో లీడర్ ఉంటాడు, యాత్ర నడిపేవాడు, వాడు వీళ్ళని ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి ఏం చూపించి ఏం మాట్లాడాలా, అప్పుడు మీకు దేవుడి మీద అవగాహన పెరుగుతుంది, దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. ఓ కృష్ణ ఇక్కడ ఇటు చేశాడా, కృష్ణ అక్కడ ఇటు చేశాడా. మనం విడిపోయి దుకాణాలు ఎత్తుక్కొని అక్కడ బృందావనం కచేరీలకి పేడాలకి ఫేమస్ ఆయన దీన్ని కడుపు జడగొట్టుకుని అంటే ఇట్లంతా కాదు. తీర్థయాత్రలకు ఎందుకు పోవాలి అంటే, మన జీవితంలో ఎవరైతే గొప్ప భగవద్భక్తులో అటువంటి వాళ్ళ దర్శనం కలిగితే ఆడు కూర్చుని, అంటే కలియుగంలో తీర్థస్థానాలకి పోవాల్సిన అవసరం లేదు. ప్రభుపాద న్యూయార్క్లో బిల్డింగ్లో కూర్చున్నాడు. ప్రభుపాద న్యూయార్క్లో టామ్స్కిన్ స్క్వేర్, డౌన్ టౌన్ న్యూయార్క్లో ఆయన ఒక పార్కులో కూర్చున్నాడు. ఆయన ఒక గొప్ప భక్తుడు కాబట్టి అంత పట్టణంలో, మాయానగర్ అంటారు న్యూయార్క్, అంత పట్టణంలో ఉంటూ అంత జనాలంతా పిచ్చి పిచ్చిగా బతుకుతుంటే ఆయన ఎలాంటి ఇది లేకుండా, టెంప్టేషన్స్ లేకుండా అక్కడ ఉండి ఆయన వాళ్ళందరినీ తన పద్ధతిలోకి లాక్కొచ్చాడు. ఆయన వాళ్ళ పద్ధతిలోకి మారడం కాకుండా వాళ్ళందరినీ మీరు కూడా గుళ్ళు కొట్టుకోండి, పిలకాయలు పెట్టుకోండి. ఆ తర్వాత పాయింట్ అదే, లావణ్యం కేశధారణ. జనాలంతా మెలకు ఉన్నప్పుడు సగం టైం నా మొహం ఎట్లా ఉంది, వెంట్రుకలు ఇట్ట వాలాలా, కళ్ళ మీదకి ఈ పక్క నుంచి వాలాలా, గాలికి ఇటగరా, ఎందువాడ అదో పిచ్చి. వెంట్రుకలు ఎటు వాళ్తే ఏమొస్తుంది, కానీ వాళ్ళ మైండ్ అట్ట పని చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటాడు, సౌందర్యం కేశాలంకరణ పైన, అది బ్యూటీ పార్లర్లో అంతే సంపాదిస్తున్నారు, బయట అంతా మేకప్లు చేసుకోవడానికి. కానీ ఎవరిని మనం ఆకర్షించవచ్చు, ఈ విధంగా అలంకారాలు చేసుకుంటే మనం చీప్ పీపుల్ కదా. ఎవడైతే కేవలం బుద్ధి లేకుండా ఉన్నాడో అటువంటి వాళ్ళు ఈ చర్మ సౌందర్యానికి ఆకర్షితులు అవ్వచ్చు. కానీ నిజంగా బుద్ధిమంతులైన వాడు, ఎవరు గొప్ప వ్యక్తులు, ఎవరికి మంచి గుణాలు ఉన్నాయి అవన్నీ చూసి ఈ రకంగా మారితే నేను కూడా ప్రశాంతంగా బతుకుతాను, ఈ విధంగా బతికితే నేను కూడా ఆనందంగా బతకగలుగుతాను. కాబట్టి మామూలుగా మానవ జీవితంలో సౌందర్యం అంటే ఆత్మ సౌందర్యం. మనకి బయట మనం ఎట్లాగే ఉండొచ్చు, కానీ మనం ఒక పండితుడు అయినట్లయితే, మనం ఒక మంచి భక్తుడు అయినట్లయితే, పండితులు అంటే ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు మాట్లాడి మనకు అన్నీ చెబుతూ ఉంటారు, రే వీడికి ఎన్ని విషయాలు తెలుసు. లేదా వాళ్ళు చక్కగా నిజాయితీగా ఉంటూ సరళంగా ఉంటూ వాళ్ళు ఇతరులకి మేలు చేయాలనేటువంటి భావంతో బతుకుతూ ఉంటే వాళ్ళ దగ్గర మనకి ఎంత మనశ్శాంతి కలుగుతుంది కదా. ఇటువంటి వ్యక్తులతో ఉంటే ప్రశాంతంగా బతకచ్చు.
వాడి స్వార్థపరుల మధ్య ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఈ రోజులు బీపీలు షుగర్లు పెరగడానికి టెన్షన్. తమ్ముడు కూడా నా ఆస్తులు కాజేస్తాడు చెప్పాడు. ఎవడి మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక విలువలు లేనప్పుడు మనం గ్రీడీగా ఇంకా ఇక్కడ సౌందర్యం కేశాలంకరణ పైన మనం నానా రకాల గుడ్డలు వందల సెట్లు పెట్టుకుని ఈరోజు ఏం కట్టుకోవాలి, ఈరోజు ఏం కట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు నన్ను చూడాలనుకుంటుంటే మన మొహం చూసేది వాడికి. నువ్వు బజార్ లేకపోతే అందరూ నన్ను చూడాలి. అంటే నిజంగా ఎవరెవరిని పట్టించుకోరు కదా. కానీ మనకి ఈగో ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల మనకి దేహాత్మ భావన, బాడీ కాన్షియస్నెస్. అది ఒకసారి ప్రభుపాదని అడిగారు. ఆయన అమెరికాలో వీళ్ళంతా సూట్లు, 3 పీస్ సూట్ అంట, అదంట, టై అంట, హ్యాట్ అంట, వాడి ఎండలో ఒక్కబోజు చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ఏం వేయాల్సింది. లేకపోతే అక్కడ ట్రెడిషన్, వాడికి ఇబ్బందిగా ఉన్నా కూడా వేయాల్సిందే. లేకపోతే జనాలను ఏమనుకుంటారు, వీడికి డబ్బులు లేవయింది, వీడికి ఫ్యాషన్ తెలియదు, అట్లా బతకాలి. ఎందుకు వచ్చిన వాళ్ళతో పాటు బీ ఇన్ రోమ్ యాజ్ అ రోమన్. రోమ్లో ఉంటే అక్కడ వాళ్ళ పద్ధతులు జనాలంతా వింతగా చూసి వీడని పిచ్చాడా వేరాడు అని చెప్పి. సో ప్రభుపాద ఈ విధమైనటువంటి బాహ్య ఆడంబరాలకు ఆయన పోలేదు. ఆయన తెలుసు నిజంగా మనిషిలో ఆత్మ అది ఆకలితో అలమటిస్తుంది. మనిషిలో ఆనందం అనేది దొరక జనాలు వాళ్ళు వెతుకులాట్లో ఉన్నారు. అంటే వీళ్ళంతా ముందు నన్ను పట్టించుకోకపోవచ్చు, ఎగతాళి చేయొచ్చు. వీళ్ళందరూ నేను వీళ్ళ మధ్యలో ఇటా కూర్చున్నానంటే ఒకరోజు వీళ్ళంతా లైన్లో నిలబడి దండాలు పెట్టడం ఖాయం. ఎందుకంటే యూనివర్స్ ఆనందం అనేది ఆయన అన్నాడు. మిమ్మల్ని అందరినీ ఆయన అడిగి అమెరికా ఎందుకు వచ్చావని చెప్పి, ప్రభుపాదని అమెరికా ఎందుకు వచ్చావు అడిగితే ప్రభుపాద అన్నాడు, మీరందరూ ఆనందం కోసం అగచాట్లు పడుతున్నారు, అటు మీకు ఆనందం అంటే ఏదో చూపిస్తారు అనిపించాను. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అట్లాగే మీకు దేవుడు అంటే నమ్మకం ఉందంటున్నారు, కానీ మీ బతుకు చూస్తే దేవుడితో పని లేదు అన్నట్టుగా మీరు బతుకుతున్నారు. కాబట్టి నమ్మకంతో ఏమవుతుంది. కాబట్టి నేను మీకు నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని ఎలా సాక్షాత్కారం చేసుకోవాలి అది చెప్పడానికి వచ్చాను. వాళ్ళంతా ఆయన జవాబులన్నీ చూసి ఆయన చెంపకు పెట్టినట్టుగా మన ప్రశ్నకి తిన్నగా జవాబులు ఇస్తుండే వాళ్ళు ఆల్ రైట్, ఈ వ్యక్తి మనల్ని దారిలో నడిపించగలడు అంటే మెల్లిగా ఆయన ఇస్కాన్ అనేటువంటి అంతర్జాతీయ సంస్థని, అట్లాగే ఆయన గర్వంగా న్యూయార్క్ పట్టణంలో అప్పుడు దాకా దాదాపు ఎవరూ లేరు, గుండు కొట్టుకొని పిలక పెట్టుకొని అంత గడ్డం మీసాలు అన్నీ తీసేసి కాషాయ గుడ్లు వేసుకొని క్లీన్గా ఆయన ఎక్కడ వెళ్ళినంతగా న్యూయార్క్లో ఇప్పుడంటే ఇస్కాన్ అంతటా ఉంది, అందరికీ చూసే అవకాశం కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా మనం వైష్ణవుని చూసే అవకాశం కలుగుతుంది మనకి. కానీ మొట్టమొదట ప్రభుపాద ఒక్కడే వైష్ణవుడు అమెరికా పోయి. ఆయన ఎక్కడికి పోయినా జనాలు వీడియో బెడ్ మీద గుడ్డలు కట్టుకుని తిరుగుతున్నాడు. వాళ్ళంతా సూటు ఇవన్నీ వేసుకున్నారు కదా, ఆయన ఏదో బెడ్షీట్ చుట్టుకున్నట్టుగా వాళ్ళకి అనిపించడం. నేను మొహం మీద కాకి రెట్టేసినా కూడా ఆయనకు అర్థం కాలేదని తిలకం చూసి వాళ్ళకి తెలియదు ఏంది ఇదంతా అని. అట్లా చూసి విచిత్రంగా చూస్తున్నాను. అతను మెల్లిగా ఆయనకి దగ్గర అవుతూ ఉంటే ఇదంతా ఈ విధమైన గుడ్డలు ఎందుకు కట్టుకుంటారు, ఈ మొహం మీద ఈ మార్క్ ఏంది ఆయన అడిగారు. ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగారు, మీరు ఈ మొత్తం అంతా గుండు కొట్టేసుకుని పిలక పెట్టుకుని అంటే ఆయన చెప్పాడు, వీ వాంట్ టు బి క్లీన్ అండ్ సింపుల్. మేము శరీర సౌందర్యాన్ని మేము నమ్మము, టైము వీటి మీద అంటే ఎంత టైము ఎంత డబ్బులు. జనాలు బజార్కి వెళ్తే మనకు కావాల్సిన 2 గుడ్డలు
అక్కడ 2 గుడ్లు అమ్ముతున్నారు. అది నానా రకాలు. ఈ టెరిన్ అంటాడు, టెరికాట్ అంటాడు, సిల్క్ అంటాడు, అది అంటాడు, ఇది జనాన్ని అడిగిపోయి పోగొట్టుకున్న వాళ్ళు ఎత్తుక్కుంటాడు. వాట్ షుడ్ ఐ బై? వేస్టింగ్ టైం. రోజులండి టైంని ఇక్కడికి పోయా బాబు, భాగవతం చదవడానికి భగవద్గీత కంటే ఆ విషయం మనకి తెలియదు. భగవద్గీత నేర్చుకోవాలి మనిషి. వాళ్ళు ఇటంతా బజార్లు అలసిపోయి ఇంటికి వచ్చి సో లైఫ్ ఈజ్ వేస్టెడ్. బట్ ఇక్కడ సౌందర్యం కేశలంకారణ పైననే. మ్యారేజ్లో ఇక్కడ అప్పుడప్పుడు మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి ఫంక్షన్ హాల్లో. ఆ పెళ్లి కూతురు గదిలోంచి ఊడి బయటికి రాదు. ఆ పెళ్లి కొడుకు సరే ఆడవాళ్ళకంటే ఇప్పించి అనుకోవచ్చు, ఆ పెళ్లి కొడుకు కూడా బయటికి రాడు. అంత లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంకా ఎట్ట చేసుకోవాలి, ఈ షేడ్లు, ఈ కలర్లు ఎట్ట పెట్టుకోవాలి. అదా ఫ్లడ్ లైట్స్ కింద వచ్చి అంతా చెమట పడుతుంది. మళ్ళీ అంత మొహం అంతా కారిపోయాయి అక్కడ అంతా. సో ఇది జరిగింది కాబట్టి నిజంగా మనం రావాల్సింది క్లీన్గా ఈ మొహం మీద. వైష్ణవులు మొహానికి పౌడర్ రాసుకుంటున్నారా? మొహానికి పౌడర్ రాసుకోరు, పెదవులకి లిప్స్టిక్ రాసుకోరు. ఎందుకంటే అది చేప పులుసులతో తయారవుతుందంటే. మీరేదో మీ అందాన్ని పెంచుకోండి, తెలియకుండా మీరు మాంసాహారం అవుతున్నారు. అంతే కదా. మీరు గోళ్ళకి లిప్స్టిక్, గోళ్ళకి నెయిల్ పాలిష్, మీరు పెదాలకి లిప్స్టిక్, ఇస్కానికి రాకముందు పూసుకుని తిరిగేవారైంది ఇవన్నీ. అవునని చెప్పండి. అంటే మీకు చిన్నప్పటి నుంచే అంత కల్చర్ అంతా ఉందంటారు. అది ఉంది కాబట్టి వస్తారు. చిన్నప్పటి నుంచి అంత కొంత లేకపోతే కృష్ణ భక్తులకి రాలేము మనం. అంత కొంత ఉండి ఉంటుంది. ఎదిగి ఆఖరికి వచ్చి కృష్ణ భక్తులు వచ్చి పడతాం. అంటే ఇంకెక్కడికి పోవక్కర్లేదు, మందిరం దాటి బయటికి పోవక్కర్లేదు. అంటే వీళ్ళు అనవసరంగా ఆరోగ్యాన్ని జడగొట్టుకుని డబ్బులు పాడు చేసుకుని ఆ తర్వాత వాళ్ళంతా బఫూన్లాగా సర్కస్లో అప్పుడప్పుడు క్లౌన్, జస్టర్, బఫూన్ వింతగా మామూలు మనిషి శుభ్రంగా తర్వాత జుట్టు విరబోసుకుని తిరగడం, అది కూడా కేశాలంకారం అంటది. చాలామంది ఆడవాళ్ళు ఒళ్ళంతా తిప్పుకుంటారు, అది దయ్యం వస్తుంది, భూతం. మామూలుగా ఇట్లంతా వేసుకోకూడదంట. మామూలుగా ఆడవాళ్ళు జుట్టు గట్టిగా కట్టుకుని శుద్ధంగా క్లీన్గా ఉండడం. అంతేగాని ఈ వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ రాళ్ళతో మీరు తినే సాంబార్లో పడుతూ అది వచ్చిందంటే తినేవాడికి అసహ్యం పడుతుంది. అంతే కదా. గట్టిగా శుద్ధంగా ఎవ్రీథింగ్ క్లీన్, గట్టిగా జుట్టు ముడేసుకుని వాళ్ళు గట్టిగా మాట్లాడితే కొంగు పైన కట్టుకుని. నార్త్ ఇండియా వాళ్ళు ఈ కల్చర్, నార్త్ ఇండియా అప్పుడు छोड़ दिया आंध्रा के घूंघट, बस सबके साथ सबका विकास, सबके साथ सबका विकास. మీకు దక్షిణ భారతదేశంలో అట్లుండాలి. ఆడవాళ్ళు అట్లా ఎత్తుకేస్తారు. అంటే ఈ మా జుట్టుని మనం ఫ్యాషన్గా పెట్టుకుని మేము అందంగా ఉన్నామని చూపించుకోవడం కాకుండా మాకు అవసరం లేదు. మమ్మల్ని ఎవరు మేము అందంగా ఉన్నామా లేదా ఎవడు మా అందాన్ని చూడాల్సిన అవసరం మాకు లేదు. మాకు మా భర్త ఉన్నాడు, మా కుటుంబం ఉంది, మిగతా వాళ్ళు మా మొహం చూడకుండా ఉంటే మీరు అంతే కదా అడిగి కావాలి. కానీ మనకు అటువంటి కల్చర్ లేనప్పుడు ఏం చేస్తాం? తర్వాత కడుపు నింపుకొనటే జీవిత లక్ష్యం. ఈరోజు ఏ హోటల్కి పోవాలా, హాలిడే వచ్చింది, ఏ ఊరు పోయి అక్కడ తినేసి రావాలా. ఈ ఊళ్ళో కూడా ఈ హోటల్కి వెళ్ళాం, ఈసారి ఆ హోటల్కి వెళ్దాం, వెరైటీ. ఈ రకంగా కేవలం ఉదర పోషణ, ఉదరం భర్త స్వార్థ, డబ్బు సంపాదించడం, బస్ నానా రకాల గలీజ్ దండం, పానీపూరీలంట, పిజ్జాలంట, వాటినాట్, చికెన్ బిర్యానీ ఎత్తుక్కుంటూ ఉంటుంది. లైవ్ ఫిష్ అంట. నేను పొద్దునట పోతున్నాట పాపం వస్తున్నాయి రోడ్డు మీద ఇట్ట అంట. ఏంది చంపి ఉంచవచ్చు కదా అంటే, ఇది ఫ్రెష్ అని తెలియాల్సిన దాకా వీడు ఫ్రెష్ అని తెలియడం పాపం దాని ప్రాణం పోతుంది. అక్కడ చేపని రోడ్డు మీద పడేసి పాపం గెలగెళ్తా అనుకుంటా చూసేవాడు కానీ పాపం వీడి గొంతుకి
తాడు గట్టి వదిలిపెడుతుంది ఎట్టుంటుంది అక్కడ చేపలను తనుకొని వస్తున్నాయి రోడ్డు మీద. జనాలకు మాత్రం తెలియాలి ఇది లైవ్ ఫిష్ అంటే దాని స్పెషల్ రుచి ఏమన్నా ఉంటుంది అంత. అంటే వాళ్ళకి ఉసిరు కొడుతుంది కదా, ఇతర జీవులకు ఉసిరు కొట్టి వాడికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇడతారు కడుపు నింపుకొనటే జీవిత లక్ష్యం. మామూలుగా మనం ఆరోగ్యకరమైనటువంటి తాజా భోజనం తిని, కానీ జీవ చాపల్యం నానా గలీజు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని మనం నిలవ ఉండే ఐటెంలు వండుకొని. ఒక ఆయన వాడు అడిగాడు మమ్మల్ని, ఆవకాయ తింటారా సార్? కొత్తగా చేసిన ఒకరోజు తింటారు, ఆ తర్వాత దాన్ని జోలిపో అంటే మనం ఫ్రెష్గా తినాలి కదా ఏదైనా కూడా. తామసిక ఆహారం. యాతయామం గతరసం వండడానికి 3 గంటల ముందు. యాతయామం గతరసం పూతి పరీక్ష ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. ఇదంతా కూడా ఇది పర్వాలేదండి. డ్రై ఫ్రూట్ ఇప్పుడు మెత్తన్నని చెప్పమాక. డ్రై ఫ్రూట్ జనాలు తిండి కోసమే బతుకుతున్నారు అన్నట్టుగా. ఎక్కడికి పోయినా గుడ్డలు, తిండి, తర్వాత బ్యూటీ పార్లర్లు, ఇంతకంటే ఏం లేదు. మందిరాలని ఖాళీగా ఉంటాయి. మీరు ప్రశాంతంగా కూర్చోవాలంటే మందిరానికి రావచ్చు. అంత సినిమా హాళ్ళన్నీ కిక్కిరిసిపోతున్నాయి, బజార్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ప్రశాంతంగా అంతగా ఒకడి మొహం మీద ఒక మొహం పెట్టి వాసన చూస్తాను. టూ క్రౌడెడ్. నేను బాంబే వదిలేసి వచ్చా. మామూలు వ్యక్తులు బాంబే పోయి వండడం ఇష్టపడతారు. ఆ బాంబేలో ఒకటి చంక కింద నీ మొహం పెట్టి ఒకటి ముఖ్య ఆ ట్రైన్ ఎక్కి చూస్తే తెలుస్తుందేమో ఇది నేను కోళ్ళ ఫామ్ అయింది. ఇది కోళ్ళ ఫామ్లో కొద్ది స్థలంలో ఇన్ని కోళ్ళని పెట్టాలా, ఆ కోళ్ళు తినే వాళ్ళకి ఎట్లాంటి రోగాలు వస్తాయి. మీరు ఫోటోలు తీసి పెట్టండి. మీ మాంసం తినే కోడి మాంసం తినే వాళ్ళకి ఆ కోళ్ళు ఎంత గలీజ్గా ఉంటాయి ఫామ్లో. అంటే మనం ఎంత తమో గుణంలో ఉంటే కోళ్ళు, చేపలు, మీరు చేపలు తినటువంటి గలీజ్ ఏముండదంట. ఏమన్నా పడేయండి, ఉమ్మేయండి, చేపలు నాడు కింద జారుతాయని తింటాయి. ఆ చేపలు మీరు తింటారు, ఎట్టుంటుంది అది తింటే? అంటే మనం ఎంత తమో గుణంలోకి పోతున్నాం కదా. మామూలుగా చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఫ్రెష్గా ఆ తోటలోంచి బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు కోసుకొచ్చి రంగురంగులు ఫ్రెష్గా అది ఎట్లుంటుంది. మీరు వెళ్ళి కోడి మాంసం, గొర్రె మాంసం, మేక మాంసం ఇవన్నీ తెచ్చుకుని కోడిగుళ్ళు దాంతో పారేసేటువంటి పదార్థాలు తెచ్చుకొని ఇవన్నీ అదొక రుచి అనుకుని తింటూ ఉంటే అంటే పూర్తి తమో గుణం. పూర్తి తమో గుణంలో ఉండేవాడు గుడ్లు, చేపలు, మాంసం తింటాడు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసు భగవంతుడి మీదకి పోదు. తమో గుణంలో ఉంటే ఎక్కడికి పోతుంది? మనకి బుద్ధి లేకపోతే కదా. సత్వగుణంలో ఉన్నప్పుడు ఈ సంసారంలో ఉండే దుఃఖాలేంది, ఈ సంసారంలో ఉండే బాధలేంది, ఈ సంసారంలో ఉండే సమస్యలేంది, ఈ సంసార పోరాటం ఏంది, ఆఖరికి మన అలసిపోయే సమస్యలు, మన రోగాలు పాలే రకరకాల రోగాలతో అంటే జీవితంలో ఏం సాధించాం మనం పోతూ మన పిల్లలకి ఏం నేర్పించిపోతున్నాం మనం లేదా? మనకు అనుభవం ఉంటే మనం పిల్లలకి చెబుతాం ఇట్లా బతకడం మంచిది, ఎట్లా చెప్పాలా. మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు? కాబట్టి వాళ్ళు డబ్బులు టైం పాడు చేసుకుని ఎక్కడికెక్కడికి పోయి రావడం, అదే రకంగా డబ్బులు టైం పాడు చేసుకుని ఈ రాలిపోయే, ఊడిపోయే ఎంత గలీజ్. మామూలుగా గోళ్ళు, చర్మము, వెంట్రుకలు ఇవన్నీ కూడా అసహ్యమైన వస్తువులుగా అంతే కదా. భోజనంలో గోరు వస్తే ఎట్లా ఉంటుంది నీకు? ఇంత పెద్ద గోరు భోజనం చేయాలనిపించదు నీకు కదా, అన కదా. సో వెంట్రుకలు, గోళ్ళు ఇవన్నీ కూడా అవి దాన్ని అంటారు మలినమైనటువంటి వస్తువులు. సో
కానీ జనాలకి ఇది పెంచుకోవడం ఒక ఇది గోరు ఇటు తిరుగుతూ ఉంటుంది. కట్ చేసుకోవచ్చు కదా అంటే విరిగిపోతుంది ఇటు జాగ్రత్తగా అని అంత నెయిల్ కాన్షియస్ బతుకుంది. ఎక్కడైనా తగిలితే ఊడిపోతుంది, పొడుగుంది కదా, దానిలో సుఖం నాకు తెలియాలి. మెంటల్ కడుపు నింపుకొనిటే మనకి ఎప్పుడైతే అసలు ప్రాబ్లం ఏంది, మనం ఆ ప్రాబ్లం వయసు వచ్చేస్తుంది, ఈ ప్రాబ్లంని మనం ఎంతగా అధిగమించాం, మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకొని మనస్సుని ఆనందాన్ని ఇచ్చేటువంటి కృష్ణుని మీద పెట్టుకోవాలి మనసుని. అది ఆత్మాతో బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడు మనిషికి ఇచ్చిన పని నువ్వు ప్రశాంతంగా. ఆయన అన్నాడు, చాణక్య పండితుడు ఏమన్నాడు, ఎవడైతే గడప దాటకుండా, ఊరు దాటకుండా, గడప దాటకుండా తన అవసరాలు పూర్తి చేసుకుంటాడో, అప్పులు లేకుండా గడప దాటకుండా, ఊరు దాటకుండా, ఈ అమెరికా పోయి సంపాదించుకుంటాడు. ఏదో జీవితంలో తల్లిదండ్రులు ఇక్కడ, మన బతుకు అక్కడ, ఏం సంబంధం ఉంది అక్కడ అని ఈ కలికాలంలో ఇటంతా పోతూ ఉంటారు. కానీ చాణక్య పండితుడు ఏమన్నాడు, గడప దాటకుండా, అంటే మీకు ఏదో 2-3 ఎకరాలు ఉంటే మీ విలేజ్లో చక్కగా పెరట్లో కొన్ని కూరగాయలు, 1-2 ఎకరాల్లో మీరు వరి పండించుకొని శుభ్రంగా తాజా గాలి, అంటే పట్టణంలో కంపు, ఎక్కడ చూస్తే చెత్త కొండీలు, అంత ట్రాఫిక్ పొల్యూషన్. విలేజ్లో ఉంటే పీల్చే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారం ఫామ్ ఫ్రెష్. కానీ జనాలు రజోగుణంలో, తమోగుణంలో ఉండడం వల్ల వాళ్ళంతా ఇటువంటి ప్రదేశాల్లో ఉండడం, వాళ్ళు గొప్ప అనుకుంటూ ఉంటారు. నేను బాంబేలో ఉంటున్నా, నేను అమెరికాలో ఉంటున్నా. ఎవడైతే నోటికి వచ్చినట్లు మాట్లాడతాం, బిడియము లేనివాడే సత్యసంధుడిగా. ఒక నేను అబద్ధం చెప్పను స్వామి, నేను మాంసం 4 సార్లు తింటాను, నేను అబద్ధం చెప్పనంటే 4 సార్లు, అదే పెద్ద సత్యం చేసేది పాడిపోయి సిగ్గుపడాల్సింది. నేను అబద్ధం చెప్పడం లేదు సార్. అట్లా మీకు ఎందుకు అబద్ధం చెప్పాలి సార్, నేను సారాయి తాగుతాను సార్, వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి కదా. ఆయన పెద్ద సత్య హరిశ్చంద్ర అలవాటు ఏంది, ఆ సత్యం చెప్పడం వల్ల ఆయనకు సిగ్గు లేకుండా, అది ఇక్కడ సిగ్గు లేకుండా వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కుటుంబంను పోషింపగలిగిన వాడే, అంటే ఎవరైతే తమ పిల్లలకి వాళ్ళకి ఆ కారు కొనియడం, వాళ్ళకి ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదివించడం, అది చేయగలిగితే ఆ తల్లిదండ్రులు బాగా సక్సెస్ఫుల్ అనుకుంటూ ఉంటారు. మేము కాబట్టి మా పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటున్నాం, మేము కాబట్టి మా అబ్బాయిని ఆ స్కూల్ బస్సులో ఎందుకు పంపించాలా, చెడగొట్టనాక అందరితో పాటు కూర్చుంటే ఇక పొగరు ఉండదు, ఇక కారు అలవాటు చేసి. అంటే ఇక్కడ ఆ కుటుంబాన్ని పోషించగలిగిన వాడు అంటాడు ఆయన, నేను చాలా తెలివిగలవాడిని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పాలిష్డ్ యానిమల్ వర్షన్. పశువులు మామూలు పరిస్థితుల్లో తింటూ ఉంటాయి, పండుకుంటూ ఉంటాయి. వీళ్ళు ఎంతో ఖర్చుతో కూడిన పరిస్థితుల్లో అదే పని చేస్తూ ఉంటారు, తినడం, పండుకోవడం, ఇటువంటి. అంతే కదా, వాడెవడు 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు, వాడెవడు గుడిసె వేసుకుని బతుకుతాడు. తేడా అయింది, ఇద్దరు నిద్రపోతున్నా ఇద్దరు తింటాడు. కాబట్టి దానికి 5 కోట్లు సంపాదించి కట్టాల్సి వచ్చింది. సంపాదించడానికి ఎంత ప్రయాసపడ్డాడు, కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడు, దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత ప్రయాసపడాను, బతుకంతా దానిలోనే పోతుంది వాడికి. కానీ దాన్ని వాళ్ళు ఏమనుకుంటారు, ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, నాకు ఇంత విలువైన కారు ఉంది. పీపుల్ థింక్. కుటుంబాన్ని పోషించగలిగిన వాడే, అంటే నిజంగా ఎవరైతే అతి తక్కువ ఖర్చులో ఎవరైతే వాడు తిరగరు, ఎందుకంటే టైం మిగులుతుంది, డబ్బులు మిగులుతాయి, దాన ధర్మాలు చేసుకోవచ్చు, మీకు టైం మిగులుతుంది. చక్కగా మనం భగవద్గీత చదవలేదు, భాగవతం ఇప్పుడు చదవాలా,
చైతన్య చరితామృతం ఎప్పుడు చదవాలా? మనం 16 మాలలు చేస్తుంటే ఏమి కదలిక మెదలిక లేదు ఈ పుచ్చిపోయిన తలకాయకి. మనం ఇంకా ఎన్ని మాలలు చేస్తే ఈ తలకాయ బాగుపడి అంటే 16 మాలలతో బాగుపట్టలేదు. అప్పుడు ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది మొక్కుబడిగా. ఈ రకంగా ధర్మపాలన కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం ఇచ్చేది 116 మా పేరు చదివారా లేదు సార్ దేవుడి దగ్గర ఇచ్చేది 1,00,000 రూపాయలు ఇస్తే పర్మనెంట్గా బోర్డు మీద రాశారా లేదా? ఇంతకుముందు కూడా చెప్పా. ఒక ఆయన ఒక 3 లక్షలు 5 లక్షలు రూమ్ డొనేషన్ ఇచ్చాడు వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ నాన్న పేరు మీద. ఆయన వచ్చి ఏది సార్ మా అమ్మ పేరు మీద రూమ్ కట్టించాను నేను. తర్వాత చనిపోయిన తర్వాత యమదూతలు వచ్చారు. అదేం సార్ మేము అంత దాన ధర్మాలు చేసాము మందిరంలో డబ్బులు ఇచ్చామంటే దానికి నువ్వు ఒక నేమ్ ప్లేట్ పెట్టమన్నావు కదా, దానికి అక్కడే చెల్లుబాటు అయిపోయింది. నువ్వు 4 లక్షలు ఇచ్చింది నా కోసం కాదు ప్రజాసేవ కోసం నేమ్ అక్కడికి ఆ పని అయిపోయింది. కాబట్టి నువ్వు నరకానికి రావాలి, ఇక్కడికి యమదూతల దగ్గరికే రావాలి. ఎందుకంటే నువ్వు పుణ్యం కోసం చేయలేదు, పేరు కోసం చేసుకున్నావు. అక్కడ ఇదే చదువుతుంది. పేరు ప్రఖ్యాతులను పొందుట కొరకు వాళ్ళు ధర్మ కార్యాలు చూపించుకోవడం కోసం ఇవన్నీ 40 రోజులకి మండల దీక్ష అంట. 40 రోజుల దీక్ష అంటే మామూలుగా మనం బాగుపడడానికి. కానీ మండలం అయితే ఎప్పుడైపోతాయి, ఎప్పుడు ఈ నల్లగుడ్డలు టీకి పారేస్తాం బిగపట్టుకుని. వాడేవాడంగా అంతకంటే ముందుకు వెళ్ళేమంటున్నాడంటే ఫస్ట్ తినాలనుకున్నప్పుడు ఆ గుడ్డలు పక్కన పెట్టేసి తినేసి అట్లా మళ్ళీ ఇంత కలికాలంలో జనాలు తలకాయలు ఇట్లా పనిచేస్తూ ఉంటాయి. టార్గెట్ వచ్చి బాగుపడాలి. అవి బాగుపడకపోతే నాకు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఎవరు చెబుతారు ఈ పిచ్చి మనస్సుని అదుపులోకి తెచ్చుకోవడానికి ఏం చేయాలి అట్లా ఆలోచించాలి. కానీ వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటారు, ఇతరులు కూడా అదే దారి చూపిస్తాడు. ఈ మాత్రం ఉంటే చాలు నువ్వు దాన్ని బయట వాళ్ళు మనం ఏదో పెద్ద వ్రతాలు నవ్వులు చేస్తున్నాం అనుకుంటారు. ఇక్కడ ప్రభుపాదుల వారి తాత్పర్యం అది ఆపు చేస్తాం. మన భారతదేశంలో పవిత్ర నదులు ప్రవహించే పెక్కు తీర్థస్థానాలు. మూర్ఖజనులు ఆ నదుల్లో స్నానం చేసి తమ పాపాలని పోగొట్టుకున్నారు అని అనుకుంటారు. కానీ బయటకు వచ్చి మళ్ళీ అదే పాడు పనులు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉండేటువంటి భక్తుల్ని వెతికి ఎవరు పవిత్రంగా బతుకుతున్నారు, ఎవరు ఆత్మానందంతో బతుకుతున్నారు, ఎవరికి ఆత్మజ్ఞానం ఉంది అవన్నీ అటువంటి వెతకకుండా వాళ్ళు ఏదో అడిపోయేసి స్నానం చేసి వాళ్ళు పుణ్యం సంపాదించుకుని వస్తూ ఉంటారు. మనిషి జ్ఞాన ప్రాప్తి కొరకు తీర్థస్థానాలకి పోవాలి, కానీ కేవలం స్నానం కొరకు మాత్రమే కాదు. అది కరెక్టే. మనం ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళతో స్నానం చేయకంటే పురుగులు పట్టి ఉంటాయి. మనకి ఎందుకు విరోచనాలు అవుతున్నాయో తెలీదు, ఎందుకు మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందో. ట్యాంక్ వాటర్, ఆ ట్యాంక్ వాటర్ కంటే బావి నీళ్ళు మేలు, బావి నీళ్ళ కంటే చెరువు నీళ్ళు మేలు, చెరువు నీళ్ళ కంటే నదీ జలాలు మేలు. ఆ రకంగా కొద్దిగా ఇంట్లో మనం ఆ ట్యాంకు నీళ్ళే వాడుతాం. దానికి కొద్దిగా ఓపిక చేసుకొని పారుతున్న నీళ్ళలో ఇప్పుడు పరిస్థితి అది కూడా లేదు. అక్కడ పారుతున్న నీళ్ళ జనాలు ఊళ్ళో ఉండే గార్బేజ్ అంతా ఆ నీళ్ళలో పడేస్తూ ఉంటారు. ఎవడు స్నానం చేస్తాడు అక్కడికి పోయి? అంటే జనాలు వాళ్ళ ఆ పరిసరాలని వాళ్ళే కలుషితం చేసుకుంటున్నారు. నేటి కాలంలో జనులు తమ జుట్టును నానా ప్రకారుగా అలంకరించుకొని వాళ్ళు ముఖ సౌందర్యాన్ని కాముకతని పెంచుకొనుటకు అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు పాపం. మళ్ళీ ఇడిదిరిగి అటువంటి కామభోగాలకే వాళ్ళు ఎరవుతూ ఉంటారు. అసలైన సౌందర్యం హృదయంలో ఉండి ఆత్మ నుండి అది నిర్మలమైన వ్యక్తి నిజంగా అతని యొక్క అంటే గొప్ప వ్యక్తులు ప్రభుపాదుల మొహాన్ని చూసి ఇస్కాన్ భక్తులు ప్రభుపాదుల వారి ఫోటోలు రకరకాలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఒక ఆయన ఈ ముసలాయన మొహంలో ఉంది ఎంతమంది అందంగా ఉండే
ఆడమొహాలు హీరోస్ ఏంది ముసలాయన ఫోటోలు పోయి వాడు తమో గుణంలో ఉండడం వల్ల వాడు బాహ్య సౌందర్యం చూస్తున్నాడు. ప్రభుపాదులు వారి మొహం చూస్తుంటే ఆయనలో ఉండే ప్రకాశం, ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత వర్చస్సుతో ఉన్నాడు, ఆయన ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎంత నిస్వార్థపడు. కాబట్టి మనం సత్వగుణంలో ఉంటే మనకి ఒక రకమైన ముఖాలు మనకు అందంగా ఉంటాయి. మనం తమో గుణంలో ఉంటే ఈ బయట ఈ లిప్స్టిక్లు ఈ ఫేస్ పౌడర్లు ఎత్తుక్కుంటూ పోయి గోతులో పడ్డాం. అక్కడ అసలైన సౌందర్యం హృదయ సౌందర్యం. ఇది మనం మనిషికి ఉండవలసినటువంటి మంచి గుణాల వల్ల అతడు అందరికీ ప్రియం అవుతాడు. నిర్మలుడైన వ్యక్తి ఎక్కడికి పోయినా కూడా, అంటే మంచి వ్యక్తులు ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళు ఇతన్ని ఆలోచించేట్టు చేస్తారు. నేను కూడా ఈ రకంగా 10 మందికి మేలు చేయొచ్చు కదా. ఈ కాలంలో ఉండే కష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళు భగవత్ ప్రాప్తి కోసం కాదు, ఆ జీవ చాపల్యం కోసం, కడుపు నింపుకుంటూ కోసమే జనాలు బతుకంతా పరిగెడుతూ ఉంటారు. తన కుటుంబాన్ని పోషించుకోగలిగిన వాడు ఆర్థిక వ్యవహారాల్లో అతను బాగా తెలివైన వాడిగా భావించబడును. ఒకవేళ ధర్మపాలన జరిగిందో భగవంతుడి అవగాహన లేకుండా కేవలం అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రోగ్రాంలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మేము రథయాత్ర చేస్తాం, ఆయన కూడా 4 లక్షలు ఖర్చు పెట్టి మేము మొన్న ఇక్కడ రాపూర్లో రథయాత్ర చేసాం. ఒకే ఆయన వచ్చి దానికి 3 లక్షలు ఎంతో ఖర్చు పెట్టాడు. ఒక 800 మందికి భోజనాలు ఇట్లంతా. ఆయన దేవుడికి సేవ చేస్తున్నా అనే ఉద్దేశం ఖర్చు పెట్టుంటే ఎంతో ఫలితం కలుగుతుంది. కానీ ఊళ్ళో వాళ్ళంతా కూడా పలానా రెడ్డి గారు, పలానా డబ్బా గారు ఆయన అందరికి పోయినారు దానికోసం చెప్పుకుంటే, అంటే నిజానికి ఆయన భోజనాలు పెట్టడంలో కాదు, జనాలంతా నా పేరు స్మరిస్తున్నారా లేదా, అంటే ఆధ్యాత్మికంగా ఎదిగాడే అయింది. ఇంకా ఆయన తమోగుణంలో కూరుకుపోయినాడు కదా. కానీ జనాలు ధర్మ కార్యాలు కూడా పేరు ప్రతిష్టల కోసం చేస్తూ ఉంటారు. ఏదో దేవుడికి సేవ చేసుకునే అవకాశం కలిగింది, నేను కొంత నా సొమ్ము కూడా భగవంతుడు ఖర్చు పెడుతున్నా, నాకేం పేరేం అక్కర్లేదు, బస్ దేవుడు గుర్తిస్తే చాలు. అంటే మనం ఇచ్చేది అంత రకంగా, అంటే వినయంగా ఎలాంటి మనం గుర్తింపును కోరుకోకుండా మాకు కూడా భగవంతుడి సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇస్తే వెంటనే భగవంతుడు ఈ భక్తిని కోరుకుంటుంది. ఇతను భక్తిని కోరుకుంటున్నాడు. దేవుడికి అర్థమవుతుంది కదా మనం ఏ ఉద్దేశంతో మనం దాన ధర్మాలు చేస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదికి